నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, టమాటా నిలువ పచ్చడి. ఈ పచ్చడి చాలా సింపుల్గా, ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయట కొనుక్కునే వాటికంటే కూడా చాలా మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ 1 కిలో టమాటాలు నేను అందాజుగా పెద్ద టమాటాలు కాబట్టి ఒక 9 టమాటాలు తీసుకున్నాను. ఒక టమాటా మైన చింతపండు తీసుకున్నాను. టమాటాలు అయితే ముక్కలుగా కట్ చేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేశాను. ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత ఈ విధంగా అయితే వాటర్ అంతా ఊరుతుంది అనమాట. మనం తీసుకుని చింతపండు బాగా నీట్గా క్లీన్ చేసుకొని అందులో వేసుకోవాలి. అందులో వేసి బాగా మనం కలిదిప్పేసి మూత పెట్టేసినామంటే లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా అంత వాటర్ అంతా ఎగిరిపోతూ వస్తుంది అనమాట. నాకు ఈ వాటర్ అంతా ఎగిరిపోవడానికి చాలా టైం పట్టింది, 1 అవర్ పైనే పట్టింది. ఎగిరిపోయే కొద్దికి మన కింద అయితే మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు 2 ఎల్లుల్లిపాయలు తీసుకొని ఎల్లుల్లిపాయలు బాగా ఒలుచుకొని కచ్చపచ్చ దంచుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, వాటర్ అంతా ఆల్మోస్ట్ ఎగిరిపోవచ్చింది. ఇప్పుడైతే మనం చూడండి ఈ పొడి మెంతులు ఆవాల పొడి అనమాట. అదైతే 2 స్పూన్లు వేసాను. ఉప్పు వేసాను, కల్లుప్పు టేస్టీగా ఉంటుందని కల్లుప్పు వేసాను. 2 స్పూన్లు మిరప్పొడి అయితే వేసుకున్నాను. మనకైతే ఇప్పుడు చూడండి ఈ పొడి ఇదంతా కలిపేటప్పటికి వాటర్ కూడా కనిపించకుండా ఎగిరిపోయింది. నేను ఇంకా ఒక 10 మినిట్స్ అయితే పెట్టేశాను అట్లాగే. ఈ పొడి అయితే జీలకర్ర పొడి, ఫ్లేవర్ కోసము ప్లస్ టేస్ట్కి సూపర్గా ఉంటుంది. మిక్సీలో వేసి ఒక రౌండ్ పట్టుకున్నామంటే కచ్చా పచ్చా చాలు, ఎక్కువ పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ పచ్చడికి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. చూడండి, వేసుకొని ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పోపు దినుసులు అన్నీ ఉన్నాయన్నమాట. ఈ పోపు దినుసులు అయితే ఇప్పుడు మనం దంచుకొని వెల్లుల్లిపాయలు అయితే వేసి ఈ విధంగా దోరలు వచ్చేట్టుగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ అన్నీ కూడా వేసాను. ఇప్పుడు ఈ పచ్చడి అంతా వేసేసి మనం ఈ నూనె పచ్చడి అంతా బాగా కలిపేసుకోవాలన్నమాట. చూడండి, కొంచెం బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్ తర్వాత ఈ విధంగా ఆయిల్ అయితే చూడండి ఏ విధంగా వచ్చేసిందో. పచ్చడి అయితే వేరే లెవెల్, సూపర్ టేస్ట్ అనమాట. ఈ పచ్చడి మనం రూమ్ టెంపరేచర్లో ఒక 2 నెలలైనా బయట పెట్టినా ఏం కాదు. ఫ్రిడ్జ్లో అయితే ఒక 3 నెలలు 4 నెలలైనా పెట్టుకోవచ్చు. ఇది ఇడ్లీలో, దోశలోకి, వేడివేళ ఇలా రైస్లోకి చాలా బాగా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. కొంచెం కారం తగ్గించినామంటే నేను ఎలా మా కన్నయ్య తినడు కాబట్టి నేనైతే నా వరకు బాగా కారంగానే వేసాను. రైస్ కలిపి నోట్లో పెట్టుకుంటా ఉంటే అస్సలు సూపర్ టేస్ట్ అనమాట. నిజంగా నాకు మాటలు లేవు, మాట్లాడుకోవడంలో లేవు అనమాట. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.